ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏమైందంటే అపార్ట్మెంట్ కల్చర్ మంది. అవును. చిన్న సందులో అన్ని రకాల కుండీలు పెట్టి పేజీ పెంచినప్పుడు ఒకవేళ మనం అశౌచంతో ఉన్నప్పుడు అంటే ఎక్కువ స్త్రీలు నెలకొకసారి అశౌచంలోకి వెళ్తూ ఉంటారు. అది ఇబ్బంది కదా. తులసికి ఇబ్బందే, నాగవల్లికి కూడా ఇబ్బంది. అందుకని కొంచెం దూరంగా రెగ్యులర్గా నడిచే దారిలో కాకుండా కొంచెం భక్తితోటి శ్రద్ధతోటి వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తే మంచి ఎలాగో జరుగుతుంది, చెడు జరగకుండా ఉంటుంది. ఓకే, పెంచవచ్చు. ఇక ఖాళీ ప్లేసులు ఉన్నాయంటే పూర్వం ఇళ్ళన్నీ కూడా ఒక 5-6 సెంట్లలో ఉంటే ఇల్లు చిన్నగా కట్టుకుని ఇల్లంతా మనకి పండించుకోవడానికి కావాల్సిన కూరగాయలు, మన ఇంట్లోకి కావాల్సిన బెండకాయలు, దొండపాదులు, బీరపాదులు, తోటకూర, గోంగూర, ఇవి సీజనల్గా వచ్చేటువంటి వెజిటబుల్స్ వేసుకుంటూ కొన్ని దేవతా వృక్షాల్లో మారేడు చెట్టు వేసుకోవటం, బిల్వం, మారేడాకు శివుడికి ఇష్టం అని చెప్పేసి మనం మారేడు చెట్లు వేసుకుంటూ ఉంటాం. అలా వాటిలో ఈ తమలపాకు కూడా ఉంది. తర్వాత ఇళ్లలో పెంచుకోవటం శ్రద్ధ పోయింది మనకి. అవి తోటల్లోకి వెళ్ళినాయి. కొబ్బరి తోటలకి లీజు తీసుకుని తమలపాకు పండించే రైతులు పండించి అవి అమ్మకాలకు వెళ్తున్నాయి. అందుకని అంటే మనము పెంచుకోవడం భక్తి శ్రద్ధలతో పెంచుకుంటే తప్పులేదు. అవి అవకాశం లేనప్పుడు మనం రైతు మీద ఆధారపడితే ఒక కుటుంబం బ్రతుకుతుంది కదా. రైతులు బ్రతుకుతారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా. కొబ్బరి తోటలో వేసారంటే ఎవరు పడితే వాళ్ళు తిరగరు, దాని చుట్టూ కంచి ఉంటుంది భక్తి శ్రద్ధలతో. ఒకవేళ అలాంటి చోట్ల పనిచేసే వాళ్ళు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉంటే తమలపాకు కోసే పనికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు చేసే పాపం ట్రావెల్ అయ్యి నేను చేసేటువంటి పూజా కార్యక్రమంలో అది భాగం అవుతుంది. అప్పుడు నాకు పుణ్యమే రావచ్చు, కానీ అక్కడ ఆ అశౌచం వల్ల మీకు చెడు జరిగే అవకాశం ఉంది కదా. అందుకని ఆడవాళ్ళు ఇలాంటి పరిస్థితులలో ఉంటే అప్పుడు అశౌచంతో ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోవద్దు, భక్తి శ్రద్ధలతో ఉండండి.